మకానా అనేది ఇప్పుడు సూపర్ ఫుడ్ అనే విషయం అందరికీ తెలిసిందే. భారతదేశం మకానా ఎక్స్పోర్ట్లో ఇప్పుడు ముందంజ వేస్తోంది. బీహార్కి చెందిన మిథిలా మకానా అనేది ఇప్పుడు ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మకానా మనం కెనడాకి ఎక్స్పోర్ట్స్ ప్రారంభించాం. ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. పీయూష్ గోయల్ మన కామర్స్ మినిస్టర్ గారి కథనం ప్రకారం ఇలా మకానా ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల మకానా పండించే రైతులకి అదనంగా 18% వస్తుందంట. ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. 2022లో బీహార్కి చెందిన మిథిలా మకానాకి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. అసలు మకానా అనేది ఇప్పుడు సూపర్ ఫుడ్ అంటున్నారు. అంతేకాదు ప్రపంచంలో బాగా ట్రెండ్ అవుతున్న ఫుడ్ కూడా. మకానా ఎందుకు తినాలి? మకానా ఎందుకు అంత ఫేమస్ అంటే మకానాలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మకానాని ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారనమాట. మకానా కోటింగ్ బ్లాక్ కలర్ ఉంటుంది, పైన కోటింగ్, అందుకని వీటిని బ్లాక్ డైమండ్స్ అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు డైట్లో సూపర్ ఫుడ్ అంటున్నారనమాట. మకానా తినటం వల్ల అత్యద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాదు ఇవి చాలా రకాల కుజిన్స్లో కూడా వాడుకోవచ్చు అంట. దాదాపు 80 to 90% మకానా అనేది భారతదేశంలో బీహార్లో కల్టివేట్ అవుద్ది. బీహార్ ఇస్ అ హబ్ ఫర్ మకానా. చాలా మంది ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఆల్మండ్స్, క్యాష్యూస్ ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ తింటాం కదా. ఈ డ్రై ఫ్రూట్స్ కన్నా కూడా ఎక్కువగా ప్రోటీన్ అనేది మకానాలో ఉంటుందని చెప్పి ఒక 100 గ్రామ్ ఆఫ్ మకానా సీడ్స్ కనుక మనం తీసుకుంటే మన బాడీకి 347 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుందంట. మకానాలో 10 to 12% ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయన్నమాట. హార్ట్ కానీ కిడ్నీస్ కానీ చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చంట. బీపీ కూడా కంట్రోల్లో ఉంచుద్ది. మకానా వల్ల ఎటువంటి నెగిటివ్స్ లేవు, ఇంకా మకానా వల్ల పాజిటివ్స్ ఉన్నాయి. ఇది చాలా కాల్షియం రిచ్, మన బోన్ హెల్త్కి చాలా మంచిది. వెయిట్ కూడా మనం పెరగకుండా చేస్తుందంట మకానా తింటే. మకానా వెయిట్ లాస్ కూడా కొంత పనికి వస్తుందంట. మకానా సీడ్స్ అనేవి ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా మనం ఆయుర్వేద ట్రీట్మెంట్లో కూడా ఉపయోగిస్తాం. గ్లోబల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది మకానా వైపు తమ డైట్లో ఖచ్చితంగా కొంత మకానా తీసుకుంటున్నారు. మకానా అనేది అక్వాటిక్ క్యాష్ క్రాప్. అక్వాటిక్ అంటే ఏంటి? పాండ్స్, చిన్న చిన్న లేక్స్, ఆ ప్రాంతాలు ఇది పండుద్ది. అన్ని చోట్ల డ్రై ఏరియాస్లో పండుది అనమాట. దీనికి అక్వాటిక్ ప్లేస్ ఉండాలన్నమాట. అక్కడ నీరు అంటే పాండ్ కానీ లేక్ కానీ ఇలాంటి వాటి దగ్గర మకానా బాగా పండుద్ది. మకానా ప్రొడక్షన్ అనేది ట్రాపికల్ మరియు సబ్ ట్రాపికల్ క్లైమేట్కి బాగా సూట్ అవుద్ది. మకానా ప్రొడక్షన్కి యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది 100 సెంటీమీటర్స్ టు 250 సెంటీమీటర్స్ ఉంటే మంచిది. మకానా ప్రొడక్షన్కి రిలేటివ్ హ్యూమిడిటీ అనేది 50 to 90% ఉండాలి. మకానా ఉత్పత్తిలో కమర్షియల్ యూజ్లో బీహార్ ముందుంది. కానీ కేవలం బీహార్లో మాత్రమే కాదు మకానా ప్రొడ్యూస్ అయ్యేది. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, మణిపూర్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మకానాని ఉత్పత్తి చేస్తున్నారు. మకానా అనేది ఇండియన్ నేమ్, మన భారతీయులు పిలిచే పేరు. యాక్చువల్గా చాలా దేశాల్లో యురేలీ ఫెరాక్స్ అంటారనమాట. ఇది యాక్చువల్లీ వాటర్ లిల్లీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కువగా వెట్లాండ్స్ కానీ ట్యాంక్స్, పాండ్స్, లేక్స్, ఎక్కడైతే అక్వాటిక్ ప్రాంతాలు ఉన్నాయో, నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో, పాండ్స్ కానీ లేక్స్ కానీ అలాంటి చోట్ల ఈ మకానా సీడ్స్ పండుతాయి అనమాట. ఇవి యాక్చువల్లీ లిల్లీ సీడ్స్ అని కానీ లోటస్ సీడ్స్ అని కూడా పిలవచ్చు. దాదాపు 80 to 90% ఆఫ్ మకానా సీడ్స్ బీహార్లోనే ప్రొడ్యూస్ చేస్తారంట. భారతదేశంలో కాకుండా కొరియా, జపాన్, ఈస్టర్న్ రష్యా ఇలాంటి ప్రాంతాల్లో కూడా మకానా ప్రొడ్యూస్ చేస్తారంట. మకానా కల్టివేషన్ అనేది అంత ఈజీ కాదు. దానికి ప్రత్యేకమైన స్కిల్ కావాలంట. ముఖ్యంగా మకానా ఫార్మింగ్ చేయడానికి, మకానా హార్వెస్టింగ్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి, చాలా జాగ్రత్తగా మకానా సీడ్స్ని బయట తీయడానికి, వాటిని తినే విధంగా రెడీ టు ఈట్గా తయారు చేయడానికి చాలా ప్రాసెసింగ్ స్కిల్స్ అవసరం అంట. భారతదేశంలో మకానాని ఫూల్ మకానా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వాటి ఆకారం కాస్త ఫ్లవర్, వాటి ఆకారం కాస్త యూనిక్గా ఉంటుంది కాబట్టి ఫుల్ మకానా అని కూడా పిలుస్తారంట. ముఖ్యంగా మకానా సీడ్స్లో చాలా తక్కువగా గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా వీటిని ఆహారంలో తీసుకోవచ్చు, డైట్లో ఖచ్చితంగా పెట్టుకుంటున్నారంట. మకానా సీడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా పనిచేస్తాయంట. మన యాంటీ ఏజింగ్ కూడా ఇది బాగా వాడతారంట. స్కిన్ బాగా గ్లో అవుతుంది, యూత్ఫుల్ లుక్ వస్తుందంటే మకానా సీడ్స్ తింటే. అంతేకాదు మకానా సీడ్స్లో చాలా ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ఏదైతే ఉందో అది తగ్గుద్ది, ఫుడ్ డైజెషన్ బాగా పెరుగుద్ది. దాంతోపాటు మన గుండె, ఏదైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో, హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి కూడా మకానా చాలా మంచిది. మకానాలో ఉన్న మెగ్నీషియం లాంటి ఫైటో న్యూట్రియంట్స్ మన బ్లడ్ ఫ్లోని పెంచి హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది మనకు తగ్గిస్తాయి అనమాట. మకానాలో థైమిన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. దానివల్ల మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ బాగా పెరుగుతాయి.
మన నర్వస్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. మక్కానా బాగా తీసుకుంటే మన బాడీలోంచి టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయంట.